అడుగుతున్నారు అవి ఇవ్వాలి మళ్ళీ 40,000 కోట్ల రుణమాఫీయాలు ఎక్కడికి చేస్తారండి ఎవరిని మోసపుస్తాడినా అంత వట్టిదే ఫాల్సు అది జరిగే పని కాదు ఆ కార్పొరేషన్ బట్టిదే అంత వట్టిదే ఏది కూడా జరిగే పని కాదు గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది ఎవ్రీడే మనీ బయటికి పోతుంది అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర అట్లా సూట్ కేసులలో డబ్బులు ఉండయండి ఈయన చెప్పేదంతా భ్రమ ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన సఫలీకృతం కాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్ ఆయన చేతుల మైకుందా బాబు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకుపోయిన కేసీఆర్ అధికారం ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది అది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది ఓకే మరి చాలా సంతోషం షెడ్లో ఉన్నది కదా కారు ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొట్టుకపోతాడో మీరు నేను ఇద్దరం చూద్దాం ఉద్యమకారుల విషయం సార్ ఉద్యమకారుల విషయం కేసీఆర్ గారు మీ పని అయిపోయిందండి ఉద్యమకారులను దగ్గర తీస్తారా ఇప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు అసలు ఇక్కడ ఎవరికి ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి అడిగినటువంటి మీడియా ప్రతినిధుల క్వశ్చన్స్ కి మాకు కేసీఆర్ ఇక్కడ లోకల్ ప్లేయర్ అయినా ఆయనకు లోకల్ రాజకీయాలు అనేది తెలుసు ఆయన మాతో గేమ్ ఎక్కాడో ఆయనకు తెలుసు ఆయనే మా ప్రధాన ప్రత్యర్థి అనేది కూడా దీన్ని ఒక మాట్లాడారు బీజేపీ పొలిటికల్ టూరిస్టులు అలసి వెళ్ళిపోతారు వాళ్ళతో మీద ప్రయోజనం ఉండదు ఇక్కడ అనేటువంటి మిమ్మల్ని నిన్న ప్రధాన ప్రతినిధిగా ఆయన ఫస్ట్ టైం నిన్న పోటీ చేస్తారు ఎలక్షన్ల తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ అంశంపైన భారీగా చర్చ జరుగుతోంది ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్ ఈ రెండింటిపైన మీ అభిప్రాయం ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషం మొదటి ప్రశ్నకు సమాధానం బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట ఇంకింత జ్ఞానం తీసుకోవడం మరీ మంచిది ఇక రెండవ ప్రశ్న ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిచ్చు రగిల్చడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించుకుంటుంది దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ వాళ్ళు సృష్టించే ఈ గోల నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురవుతా